హలో మాస్టర్స్, ఆత్మ సహచరులు బుక్ రీడింగ్ సెషన్కి స్వాగతం. ఈరోజు డే 13 చాప్టర్ 9లో ఉన్నాము. లాస్ట్ వీక్ అబ్రప్ట్గా నేను ఎండ్ చేయాల్సి వచ్చింది మాస్టర్స్, మధ్యలో సడన్గా. సారీ అబౌట్ దట్. యాక్చువల్గా లాస్ట్ వీక్ది నేను 1-2 పేజెస్ చదువుతాను, అప్పుడు మనం కనెక్ట్ అవ్వగలుగుతాము. అంతకుముందు బ్రీఫ్గా స్టోరీ చెప్తాను. మన హీరో రిచర్డ్ బాక్, హీరోయిన్ లెస్లీ ప్యారిస్ బాక్, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఈ పుస్తకాన్ని రచించిన వారు కూడా రిచర్డ్ బాకే. వాళ్ళ యొక్క స్టోరీ చెబుతున్నారు మనకు. ఇప్పుడు ప్రస్తుతం మన రిచర్డ్ బాక్ తన ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళారు. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఏ జన్మ తీసుకున్నారో ఆ జన్మలోని ఒకానొక సంఘటన, ఆ ఎక్స్పీరియన్స్కి వెళ్ళారు. అందులో అతని పేరేంటి అంటే యాటిలా. అంటే తెలుగులో రాశారు కాబట్టి అటిలా నుండి కొద్ది దగ్గర యాట్లాహ్ అని అలా ఉందన్నమాట. సో యాట్లాహ్ ఇతను ఆ, ఎవరు అంటే ఒక యుద్ధోన్మాది. దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు అందరినీ చంపమని, ప్రేమ అనేది లేదు, మొత్తం సర్వనాశనం చెయ్యొచ్చు, ఇలాంటి భావనలతో ఉన్నతను. ఇది నా ఆజ్ఞ, క్రోధము కోపము అవన్నీ నాలో ఉండవచ్చు, అవన్నీ కూడా సరి అయినవైనా సరి కాకపోయినా కూడా ఇది దేవుడి ఆజ్ఞ కాబట్టి నేను ఇలాగే, అంటే నరరూప రాక్షసుడు సింపుల్గా చెప్పాలి అంటే. అట్లా అని అతన్ని చూసి మన రిచర్డ్ లెస్లీ భయపడిపోతారు. అసలు ఫస్ట్ ఆ ఎక్స్పీరియన్స్లోకి వెళ్దాం అనుకున్నప్పుడే రిచర్డ్ వద్దంటాడనమాట. వద్దు, నాకు నా శరీరం అంతా కంపిస్తుంది, వద్దు లెస్లీ, బ్యాక్ వెళ్ళిపోదామంటే ఎలాగో వచ్చాం కదా, అదేంటో చూసేసుకుని వెళ్ళిపోదాము అని చెప్పేసి లెస్లీ అంటే ఒక గుహలోనికి వస్తారు. ఆ గుహ దగ్గర ఒక భటుడు ఉంటాడు. ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర లోపటే అటిలా అని చెప్పి ఆల్మోస్ట్ రాక్షసు లాగానే ఉంటాడు, పెద్ద శరీరంతోని. ఇతని దగ్గరికి ఉంటారు. అదేంటి నా నా భటుడు మిమ్మల్ని ఆపలేదా అని చెప్పేసి ఆ భటుడిని పిలిచి నో రీజన్ సింపుల్గా అడిగేస్తాడు, వీళ్ళిద్దరిని ఎలా లోపలికి రానిచ్చావు అంటే, నాకు ఎవరు కనపడట్లేదు అని చెప్పేసి అంటే, నాకు కనపడ్డారు నీకు కనపడట్లేదా అన్న రీజన్తో చంపేస్తాడు అతన్ని. దట్ మీన్స్ అంత అంత క్రూరంగా చంపేస్తాడు. ఇంకొక మాట కూడా అవకాశం ఇవ్వకుండా అక్కడికక్కడికి ఆ భట్టుడు చనిపోతాడు. తర్వాత వీళ్ళిద్దరికి యాటిలాకి మన రిచర్డ్ బాకి మధ్యలో కాన్వర్జేషన్ లాగా జరుగుతూ ఉంటుంది. నువ్వు ఎందుకు అలా ఉంటున్నావు, ఎందుకు అలా చేస్తున్నావు అంటే, ఇది దేవుడు ఆజ్ఞ అని చెప్పినప్పుడు అది కాదు, అలా చెయ్యకూడదు అని చెప్పేసి కాస్త మంచి వచనాలు చెప్పబోతే విపరీతమైన కోపంతో తను కూర్చున్న సింహాసనాన్ని ఎత్తి నేలకు కొడితే ఆ సింహాసనం కొన్ని ముక్కలుగా బ్రేక్ అయిపోతుంది అనమాట. అంత కోపంతో ఉంటాడు. అయితే రిచర్డ్ బాక్ ఏం చెప్తారంటే, నువ్వు అంత కోపంతో ఉన్నావు అంటే ఏదో తీరని కోరిక, దానివల్ల కలిగే భయం, అది నీలో ఉందని అర్థం. ఏంటి ఆ భయం నీలో అంటాడు. ఏంటి, నన్ను భయపడుతున్నావా అంటావా అని మళ్ళీ కోపంగా, ఇంకో సింహాసనం అక్కడ ఉంటే దాన్ని ముక్కలు చేసేవాడేమో అని చెప్పేసి అంటాడు అనమాట మన రిచర్డ్ బుక్లో. అలా అంటే అతను ఏదైతే చేస్తున్నాడో అది కరెక్ట్ అనడము, దానికి ఊ అనడం తప్పిస్తే ఇంకొక విధానంగా మాట్లాడితే తట్టుకోలేకపోతున్నాడు. ఒక మంచి వాక్యం చెబితే తట్టుకోలేకపోతున్నాడు. నీలో ఏంటమ్మా తీరని కోరిక లేదా భయము అంటే తట్టుకోలేకపోతున్నాడు. సో అంత కోపంతో ఉంటాడు. డైరెక్ట్గా అడుగుతాడు, భయం ఏంటి నీకు అని చెప్పేసి. ఆ పేజ్ చదువుతానండి మీకు ఇక్కడ. ఏమంటాడు అంటే, దైవభీతితో శక్తి వస్తుందని మీరందరూ నమ్ముతూ ఉంటే మిమ్మల్ని మీరు భయంతో బంధించుకున్న వారే అవుతారు. నీ మాటలు విని అకృత్యాలు చేసేవారంతా మూర్ఖులు. ఇలాంటి బుద్ధిగల శరీరాన్ని ఎన్నుకోవడం ఎంత అవివేకమైన ఎంపిక. ఆ తెలివినే ఇంకో విధంగా అని ఇంకా చెప్పబోతుంటాడు మన రిచర్డ్. ఇంకో విధంగా వాడుకోవచ్చు కదా అని చెప్పేసి చెప్పబోతుంటాడు. చెప్పబోతుంటేనే మధ్యలో మన అటిలా ఆపేస్తాడు. ఏయ్, ఇంకా మాట్లాడకు అని గర్జిస్తాడు గట్టిగా. ఎదురుగా గల ఆసనపై కూర్చుంటూ కోపంతో ఎరుపెక్కిన ముఖంతో, మీ నగరాలని నాశనం చేయమని నాకు దేవుడు ఆజ్ఞ అయినది. ఇక మీ నగరాలలో ఏ ఒక్క రాయి ఇంకొక రాయిపై ఉండదు, అన్నీ నేలమట్టం అవుతాయి. ఇదే దేవుని శాసనం. నేను అందరినీ ప్రేమించాలని ఏ దేవుడు నాకెప్పుడూ చెప్పలేదు. ఇది చెప్తాడనమాట అట్టిలా. ఇది మనం లాస్ట్ వీక్ క్లాస్లో చదువుకున్నాము. కనెక్టివిటీ కొరకు మళ్ళీ చదువుతున్నాను. అతని క్రోధావేశం అతడినే కరిగించేంత తీవ్రంగా ఉన్నది. నేను దేవుణ్ణి కూడా ద్వేషిస్తాను. నిజానికి అతని ఆజ్ఞల్ని నేను ఇష్టపడను. కానీ ఇలా మరే దేవుడు నాతో ఎందుకు మాట్లాడలేదు అని అడిగాడు అట్టిలా. అప్పుడు రిచర్డ్ బాక్, లెస్లీ ప్యారిస్ బాక్, ఆయన వైఫ్ ఇద్దరు ఏమీ మాట్లాడలేకుండా ఉండిపోయారనమాట. ప్రేమను బోధించే
మీ దేవుడు ఏనాడూ నా ఎదుట పడలేదు, ఎదుటపడి నాపై కత్తి జులిపించనూ లేదు అంటూ కోపంతో ఆసనం నుంచి లేచి దానిని ఒంటి చేత్తో గాల్లోకి ఎత్తి విసిరికొట్టాడు. ఆ తాకిడికి ఆ ఆసనం మళ్ళీ తునాతునకలైపోయింది. ఇంకొక ఆసనం. ప్రేమ స్వరూపుడైన మీ దేవునికే నిజంగా అంత శక్తి ఉన్నప్పుడు ఎందుకు నా ముందు ప్రత్యక్షం కాడు అని చెప్పేసి అడుగుతున్నాడు, వాదిస్తున్నాడు వీళ్ళతో. నా దేవుడి ఆజ్ఞ ఏంటంటే నగరాలను భస్మం చేయమని. మీరేదో ప్రేమ అని చెబుతున్నారు కదా, ఏ దేవుడు నాకు చెప్పలేదే అని అంటున్నాడు. అతను గుర్తించాల్సింది ఏంటంటే ఆ దేవుడే వీళ్ళ రూపంలో వచ్చి చెబుతున్నాడు అని. ఆ కనెక్టివిటీ అతను పొరపాటున కూడా ఊహించలేడు. అంత లో ఎనర్జీస్తో ఉన్నాడు అతను. అలాగే అనుకోవచ్చు కదా, దేవుడే ఈ రూపంలో చెబుతున్నాడేమని. అది ఊహించడం కాదు, అర్థం చేసుకోవడం కాదు, వీళ్ళు చెప్పినా కూడా విననంత మూర్ఖత్వపు స్టేజ్లో అతను ఉన్నాడనమాట. అయితే కోపమే భయం, ఆ విషయం నాకు తెలుసు. కోపంతో ఊగిపోయే ప్రతి వ్యక్తి దేనికో ఒకదానికి భయపడుతున్నవాడే, దేనినో ఒకదానిని కోల్పోయిన వాడే. కానీ నా దర్పణ ప్రతిబింబమైన ఈ అంతటి కోపిష్టిని ఇంతకు మునిపెన్నడూ చూడలేదు అని మన రిచర్డ్ చెప్తున్నారు. నాకు తెలుసు, మనమందరం కూడా తీసుకోవాలి మాస్టర్స్. అది ఎప్పుడైనా మన కోపం వస్తుంది అంటే దానికి మూల కారణం ఏంటి అని వెతుక్కోవాలి మనము. అతను నాకు కోపం తెప్పించాడు, ఈమె నాకు కోపం తెప్పించింది, ఈ పరిస్థితి వల్ల కోపం వచ్చింది, ఇది ప్రస్తుతానికి మనం అనలైజ్ చేసుకుంటున్న రీజన్స్. నో, దట్స్ నాట్ ద మెయిన్ రీజన్, దట్స్ నాట్ ద రూట్ కాజ్. అది మనలోనే ఉంటుంది. ఆ కోపానికి కారణం మనలోనే. దానికి ఏమంటున్నారంటే, మీకేదైనా కోరిక ఉన్నదా, అది తీరలేదు అన్న భయం ఆవహించిపోతుందా, అప్పుడు కోపం వచ్చేస్తుంది. మీరు గమనించుకోండి, మీ ఎవ్రీడే సినారియోస్లో కూడా కోపం ఎప్పుడు వస్తుంది. ఇప్పుడు లెట్సే మనం పిల్లల మీద కోప్పడతాం. ఏ తల్లిదండ్రులకు కూడా పిల్లల్ని ఊరికే కోప్పడాలని, తిట్టాలని, కొట్టాలని ఎవ్వరికీ ఉండదు. మనందరము యాక్సెప్ట్ చేస్తాం. బట్ అదెంత యాక్సెప్ట్ చేశామో, మన పిల్లల్ని తిడతాము, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు మారం చేస్తుంటే కొడతామన్నది కూడా అంతే నిజం, అందరూ ఒప్పుకునే నిజం. ఎందుకు చేస్తున్నాం అలాగా? ఎప్పుడు వాళ్ళని తిడుతున్నాము లేదా కొడుతున్నాము గమనించుకోండి. వాళ్ళ కొరకై ఏదో మంచిని చెబుతున్నాము, వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు, వినట్లేదు, పాటించట్లేదు. చెబుతాము 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 చెప్పేసి ఏం చేస్తాము, వీడికి ఒక దెబ్బ ఇస్తే మాట వింటాడు. ఎందుకు మాట వినాలి? వాడికి తెలియట్లేదు, వాడు ఏదో చేస్తున్నాడు తప్పు. వాడి వయసుకి వాడికి తెలియట్లేదు. నేను మంచిగా చెబుతున్నాను ఒక తల్లిగా, తండ్రిగా, వాడికి అప్పటికీ అర్థం కావట్లేదు. నా ప్రేమ వాడిని అది అర్థమయ్యేట్టుగా చెయ్యట్లేదు అన్నమాట. అంటే నేను మామూలుగా మంచిగా చెప్తున్నాను, ఇలా కాదు నాన్న, అలా చేయొద్దు, చదువుకోవాలి. వాడు బుర్రకెక్కట్లేదు. కాస్త గట్టిగా చెప్పాను, తిట్లకు భయపడేవాడైతే అప్పుడు ఎక్కుతుంది వాడికి. అంటే అర్థం ఏంటి? అక్కడ ప్రేమ పనిచేయలేదు, కోపం పనిచేసింది, తిడితే మాత్రం వాడు వింటాడు అని మన రీజనింగ్ అక్కడ. అసలు మనకెందుకు కోపం వచ్చింది? ఎందుకు ప్రేమను విడనాడి కోపం అనే దాన్ని పట్టుకొని వాడిని సరిదిద్దాల్సిన అవసరం మనకెందుకు వచ్చింది అంటే, లోపల వెతుక్కుంటే ఏదో వాడు ఆ దారిలో వెళ్ళడం వల్ల పాడైపోతాడు, వాడి భవిష్యత్తుకు ప్రాబ్లం అవుతుంది. ఒక చదువు తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. వాడు చదువుకోవట్లేడు, చిల్లరగా తిరుగుతున్నాడు, క్లాసులు ఎగ్గొడుతున్నాడు, ఫ్రెండ్స్తో సినిమాలు షికార్లు తిరుగుతున్నాడు, ఇలా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్కి. అవన్నీ చేస్తే పిల్లాడి భవిష్యత్తు పాడైపోతుంది కదండి. వాడికి ఏం తెలుసు? వాడు ఆ వయసు గురించే ఆలోచిస్తాడు, ఆ ప్లెజర్స్ గురించే ఆలోచిస్తాడు. మనం ఆ వయసు దాటి వచ్చిన వాళ్ళం. ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, జీవితం అంటే ఏంటి, ఎలాంటి అవసరాలు ఉంటాయి, ఎలాంటి బాధ్యతలు తీసుకోవాల్సి, అవన్నీ మనకు తెలుసు. అవన్నీ వాడు చెయ్యలేడేమో ఇలా వాడు చేస్తూ ఉంటే అన్న భయం మనలో ఉంటుంది. ఎంత చెప్పినా వినట్లేడు, వినాలి అన్నది మీ కోరిక అక్కడ. ఆ కోరిక తీరట్లేదు. భవిష్యత్తు గురించిన భయం, ఇవి మిమ్మల్ని ఏ విధంగానైనా అబ్బాయిని సరిదిద్దాలి అన్న వైపుకు మోటివేట్ చేసి, లోపల జరిగే అనాలిసిస్ అండి, మనకు తెలియదు ఇదంతా. ప్రేమ పనికి రావట్లేదు, మంచిగా చెప్తే వీడు వినట్లేదు, గట్టిగా అయితే వింటాడు, లేదా ఒక దెబ్బ వేస్తే వింటాడు అన్నదానికి వచ్చేస్తాము. అలా కాకుండా
ఆఫ్ కోర్స్ అది అది కరెక్ట్ మెథడ్ కాదు అని నేను చెప్పట్లేదు. ఈవెన్ గురువులు కూడా కింద శిష్యులు సరిగ్గా విననప్పుడు ఒక్కొక్కసారి గట్టిగా చెప్తూ ఉంటారు. అది సంయమనం కోల్పోవడం కాదు, వాళ్ళని సరిదిద్దడానికి వాళ్ళు ఉపయోగించి ఎమోషన్ అని చెప్పొచ్చు. అది చెప్పిన తర్వాత ఇమ్మీడియట్గా ఆ ఎమోషన్ నుంచి మళ్ళీ వాళ్ళు బ్యాక్ నార్మల్కి వచ్చేస్తారండి. కాబట్టి అది కోపంగా పరిగణించబడదు. ఇది స్పిరిచువల్ టాబ్లెట్స్లో ఒక బుక్లో కూడా ఉంటుంది. మనం అనొచ్చు, అయితే గురువులైతేనేమో వాళ్ళు గట్టిగా చెప్తే కోపం కాదా, మరి నేను మామూలు మనిషిని కాబట్టి నేను గట్టిగా చెప్తే నన్ను కోపం అంటారా, ఇంకా చాలా చాలండి ఆపండి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. కరెక్టే కదా మనకి. కానీ అది ఎందుకు కోపంగా పరిగణించబడదు, మనదెందుకు పరిగణించబడుతుందంటే వీ విల్ క్యారీ దట్ ఎమోషన్ లిటిల్ మోర్ ఫార్వర్డ్. గమనించండి, ఒక కిడ్ని ఇంట్లో తిడుతూ ఉన్నాము, ఆ కోపము ఇంకో కిడ్డు వాడు బుద్ధిగానే ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి కూడా అదే టోన్లో మాట్లాడుతూ ఉంటాము. ఇంట్లో హస్బెండో లేదా బ్రదర్సో సిస్టర్సో ఇన్లాసో పేరెంట్స్ ఎవరో ఉన్నారు, టోన్ వెంటనే మారిపోతుందా మనది? లేదు. వీ విల్ క్యారీ దట్ ఎమోషన్. దట్ మీన్స్ అది కోపం కింద పరిగణించబడుతుంది. ఎవరి కొరకైతే మీరు ఆ ఎమోషన్ను ఉపయోగించారో, ఎవరిని సరిదిద్దాలి, ప్రేమ అనే ఎమోషన్తో వాడు వినట్లేడు అని మీరు ఈ కోపం అనే ఎమోషన్ని ఒక ఊతకర్రలాగా తీసుకుని వాడిని సరిచేద్దాము అని అనుకున్నారో, అది అక్కడికి ఆగిపోకుండా తర్వాత మూమెంట్స్ కూడా పాస్ ఆన్ అవుతుంది. నో, అలా అవ్వకూడదు. మిగతా వాళ్ళది ఎక్కడ అందులో ఏమీ లేదు అసలు. వాళ్ళ మానాన వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ విల్ క్యారీ దట్. అందుకు అది కోపంగా పరిగణించబడుతుంది. సో బేసికల్లీ కోపం వచ్చినప్పుడు మనము మనలో తరిచి చూసుకోవాలి. అవతల వారు అనేది ఒక రీజన్ కావచ్చు కాక, కానీ అదే మెయిన్ రీజన్గా చూసి నా కోపం సరి అయినది అనుకోకుండా, మోస్ట్ ఆఫ్ ద టైం మన కోపం సరి అయినది కాదండి, టు బీ హానెస్ట్. అనుకుంటాం బికాస్ రీజన్ అవతల వైపు చూస్తాం కాబట్టి. మనలో మనం వెతుక్కోవడానికి ప్రయత్నించాం, పరిస్థితిది లేదా అవతలి వ్యక్తి వల్ల మనకు కోపం వస్తోంది. లేదు, లోపలికి తరిచి చూసుకోవాలి. ఏంటి ఏంటి నేను భయం, దేని గురించి భయపడి ఈ కోపాన్ని తెచ్చుకున్నాను, ఆ భయం ఎందుకు వస్తుంది, ఏ కోరిక తీరట్లేదు లేదా ఏ అవసరం తీరట్లేదు, ఎక్కడి నుంచి వచ్చింది ఆ భయం. ఇది మనం అనలైజ్ చేసుకున్నాం అనుకోండి, ఆ కోపం ఎమోషన్ తగ్గిపోవడానికి, ఆ పరిస్థితుల్లో ఉన్నా కూడా మొత్తం పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇదే మన సైకియాట్రిస్టులు కానీ డాక్టర్లు కానీ సింపుల్గా మీకు చాలా చెప్పలేనంత చిరాకు కోపం వచ్చేసింది, ఒక 10 అంకెలు లెక్క పెట్టండి అంటారు. వాళ్ళు ఇదంతా ఏది అనాలిసిస్ మనకు చెప్పరు. సింపుల్గా, మేడం మీకు అంత కోపం అంటున్నారు కదండి, మీరు కోపం వచ్చినప్పుడు ఒక 10 అంకెలు లెక్క పెట్టండి, తగ్గిపోతుంది లేదా అంటే కొంచెమైనా తగ్గుతుంది లేదా పూర్తిగా పోవచ్చు మన కోపం తీవ్రత స్థాయిని బట్టి. ఎందుకట? ఈ 10 నెంబర్లు లెక్కబెట్టే లోపల ఆ కొన్ని మూమెంట్స్లో మన లోపల అనాలసిస్ జరుగుతుంది. మనకు తెలియదు. తెలియదు అంటే తెలుసుకునే ఎనర్జీ స్థితిలో మనము లేము. అదంతా జరుగుతుంది. సోల్ మనకు తెలియకుండా ఎన్నో చూస్తుంది, వింటుంది, లెసన్స్ నేర్చుకుంటుందండి. మనకు అవేర్నెస్ లేదు. ఈ విశ్వంలో ఎంత జ్ఞానం ఉందో మన యొక్క ప్రతి సోల్లో అంతే జ్ఞానం ఉంది. మరి ఎందుకు ఇలాగ మనము ఒకరు బుద్ధి ఎక్కువగా ఉన్నట్లు ఒకరు బుద్ధి తక్కువగా ఉన్నట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నాము? దాన్ని యాక్సెస్ చేయలేకపోతున్నాము. ఇప్పుడు నా అకౌంట్లో ₹1,00,00,000 ఉండవచ్చు, రైట్? నా పిల్లలకి అది అనుకుందాం. ఒక అబ్బాయి 16, ఇంకో అమ్మాయి నాకు 21. 21 అడల్ట్ కిందికి వస్తుంది, 16 స్టిల్ మైనర్. వాడికి బ్యాంకులోకి వెళ్తే వాడికి ఇవ్వరు వాళ్ళు. 21 అమ్మాయి, నేను వెళ్ళి నేను సైన్ చేస్తే అప్పటికి కూడా వాడు ఉన్నప్పుడు మైనర్స్కి మేము ఇవ్వమండి, మీరు వచ్చి మీరు సైన్ చేసి మీరు డబ్బులు తీసుకుని అబ్బాయికి ఇవ్వాలంతే అని చెప్పేసి చెప్తారు. అదే మా అమ్మాయిని నేను మాతో పాటుగా అంటే మా అకౌంట్లో ఆ అమ్మాయిని కూడా నేను జత చేసినట్లయితే సింపుల్, ఎనీ డే మా అమ్మాయి వెళ్ళేసి ఆ డబ్బులు డ్రా చేసుకోవచ్చు. అది వాళ్ళ కొరకున్న మనీని బ్యాంకులో పెట్టాను నేను. మరి ఎందుకు మా అబ్బాయి అలౌడ్ కాదు? వాడికి ఆ ఏజ్ లేదని చెప్తున్నారు బ్యాంక్లో, వాడు మైనరు అని చెబుతున్నారు. యాక్సెస్ చేయడానికి సరిపోదు ఆ వయసు లేదా
ఆ జ్ఞానము ఆ టైంలో ఆ 16 years వయసులో వాడు వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి మనీ డ్రా చేసుకుంటే ఇష్టం వచ్చిన డ్రా చేసుకోవచ్చు, ఇష్టం వచ్చిన పనులకు వాడుకోవచ్చు. దాన్ని మేనేజ్ చేసే బుద్ధి జ్ఞానము ఇంకా వాడికి రాలేదు అని మన గవర్నమెంట్ సర్టెన్ ఏజ్ పెట్టింది, రైట్? అలాగే మన సోల్లో ఉండే జ్ఞానం కూడా మనం యాక్సెస్ చేయాలంటే సర్టెన్ శక్తి స్థితికి రావాలి మనం. ఇక్కడ వయస్సు అని చెప్పుకున్నాం కదా మన బ్యాంక్ ఎగ్జాంపుల్లో, మన రియల్ టైం ఎగ్జాంపుల్లో దాన్ని యాక్సెస్ చేసే శక్తి అంటే ఫ్రీక్వెన్సీ అని చెబుతూ ఉంటాం చూడండి. ఆ ఫ్రీక్వెన్సీకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా లోపల నుంచి మీకు జ్ఞానం అందించబడుతూ ఉంటుంది. అది ఇంకా అలా 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 పెరిగిపోతూనే ఉంటుంది మీ శక్తి స్థాయి పెరిగిపోతూ ఉన్నప్పుడు. అప్పుడు లోపల జరుగుతున్న 10 లెక్కబెట్టే లోపల మీ లోపల ఏం జరిగిందో మీ కళ్ళకు కట్టినట్లు కూడా కనపడవచ్చు. అది అర్థం చేసుకోలేము కాబట్టి సింపుల్గా 1 to 10 కళ్ళు మూసుకొనో కళ్ళు తెరుచుకొనో లెక్క పెట్టేస్తాం. కోపం కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది. యా డాక్టర్ చెప్పింది కరెక్టే, 1 to 10 లెక్క పెడితే కోపం పోతుంది. అదే ఇన్ఫర్మేషన్ మనం అందరికీ పాస్ చేస్తూ ఉంటాం. ఎనాలిసిస్ గురించి పెద్దగా పట్టించుకోం, బికాస్ వీ ఆల్వేస్ లుక్ ఫర్ ద రిజల్ట్స్. రిజల్ట్ వస్తే చాలు, ఎనాలిసిస్ గురించి పట్టించుకోం. రిజల్ట్ రాలేదనుకోండి, అప్పుడు వెళ్తాం ఎనాలిసిస్కి. ఎందుకు 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 అన్నీ బాగా జరిగిపోతూ ఉన్నప్పుడు దేవుడు ఎంత చక్కటి లైఫ్ నాకు ఇచ్చాడు, సూపర్ ఉంది కదా, నేను ఏం చేస్తే ఇంత మంచి లైఫ్ వచ్చింది అనుకుంటామా అండి మనము? ఏం లేదు, శుభ్రంగా ఇచ్చిన దాంతో సంతోషంగా ఆనందంగా ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎప్పుడైతే కొద్ది కష్టం ఇస్తాడో, ఎందుకు నాకే ఇలా ఇవ్వాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు కదా, ఆమె బాగానే ఉంది, ఈయన బాగానే ఉన్నాడు, నాకెందుకు ఇవ్వాలి, అసలు నేను ఏం చేశానని ఇస్తాడు నాకు ఈ దేవుడి కష్టం, నేను ఇంత బాగా చేశాను కదా, అది బాగా చేశాను కదా, ఇన్ని రీజన్స్ వెతుకుతున్నాం. ఎప్పుడు రిజల్ట్ బాగా లేనప్పుడు, మనకు నచ్చనప్పుడు. సేమ్ థింగ్, దట్స్ ద మెంటాలిటీ. అలా మెంటాలిటీని మనం తయారు చేసుకున్నాం, మైండ్ని ఆ విధంగా మనం ట్రైన్ చేసాం. అలా కాకుండా మంచి జరుగుతున్నప్పుడు దీస్ ఆర్ ద బ్లెస్సింగ్స్, ఐ నీడ్ టు బీ గ్రేట్ఫుల్ టు ద గాడ్, టు ద యూనివర్స్. ఓకే, నేను ఈ స్పిరిచువల్ సర్వీస్లో ఉన్నాను, మెడిటేషన్ చేస్తున్నాను, ఆర్ స్పిరిచువల్ సమ్ అదర్ వేస్, భక్తి ధ్యాన జ్ఞాన యోగాలు ఏవైనా తీసుకోండి మీరు, వీటిల్లో ఉన్నాను నేను, అందుకని నాకు ఈ బ్లెస్సింగ్స్ అందించబడుతున్నాయి. ఎస్, లెట్ మీ, నేను ఇదే ప్రచారం చేయాలి. నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీస్, ఎస్ మీరు ఈ మార్గంలో ఉండండి, మీకు చాలా బాగా జరుగుతుంది చెబుతామా లేదా? ఏది బ్లెస్సింగ్స్ని కౌంట్ చేసుకొని దాని రూట్ కాజ్ ఏంటి, ఎందుకు నాకు ఇంత బాగా జరుగుతుంది అని ఆలోచించుకున్నప్పుడు, రైట్? సో ఇక్కడ మనం ఆ ఎనాలిసిస్ చెయ్యగలిగే ఆలోచన కూడా ఎప్పుడు వస్తుందంటే మన ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు. అంటే ఒక క్వశ్చన్ ఎందుకు వేయబడుతుంది అంటే మీలో ఆ ఫ్రీక్వెన్సీకి రీచ్ అయినప్పుడే ఎందుకు అన్న క్వశ్చన్ వస్తుంది. అంతవరకు సింపుల్గా అవతల వారు చెప్పింది చెప్తే చేస్తాము, చెయ్యకపోతే చెయ్యము, అంతే. ఇంకేమీ ఇంకో స్టేజ్ ఉండదు మనకి, ఎందుకు చెయ్యాలని కానీ ఎందుకు చెయ్యలేదు అని కానీ మనకు ఉండదు. సో బాటమ్ లైన్ ఈస్ మన శక్తి స్థాయిని పెంచుకోవాలి మాస్టర్స్, ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలి. అక్కడే ఆలోచన మొదలవుతుంది, అక్కడే రూట్ అనాలసిస్ ఎందుకు ఏమిటి అనేది మొదలవుతుంది. దాని ద్వారా ఏం చెయ్యాలి అనేది అర్థమవుతుంది. దాని ద్వారా ఈ లోవర్ ఎనర్జీస్ అంటే ఈ సరికాని ఎనర్జీస్ ఉన్నాయి కదా, కోపం, క్రోధం, ఆవేశం, పిసుగు, చిరాకు, భయం, ఇవన్నీ ఉన్నాయి కదా అరిషడ్ వర్గాలు, వాటిని జయించగలిగే దారిలో నడుస్తాం. ఒక్క రోజుతో అయ్యే పని కాదు, కొన్ని కొన్ని వేల జన్మల ప్రాసెస్ అది. ఓకే మాస్టర్స్, సో నీవెందుకు ఇంతలా భయపడుతున్నావని మన రిచర్డ్ అడిగినప్పుడు, రిచర్డ్ యాటిలాని అడుగుతాడు. అతను నా వైపు క్రోధంగా చూస్తూ, క్రోధం అంటే కోపానికి కొన్ని వేల రెట్లు ఎక్కువ, అది క్రోధంగా చూస్తూ, నీకెంత ధైర్యం, అటిలానే భయపడుతుంటావా, భయపడుతున్నాడు అంటావా, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి కాకులకు గద్దలకు వేస్తాను అంటాడు. అంటే అప్పుడు మన రిచర్డ్ పిడికిలి అసహనంతో పిడికిలి బిగిస్తూ, అసలు నువ్వు నన్ను తాకను కూడా తాకలేవు, ఎందుకంటే నీ భవిష్యత్తు స్వరూపాన్ని 2000 సంవత్సరాల ముందున్నవాడిని, నేను ఆత్మస్వరూపాన్ని, నువ్వు ఏమీ చేయలేవు నన్ను అంటే ఏంటి, నీవు నన్నేమీ చేయలేవు, నేను నిన్నేమీ చేయలేనా అని చెప్పేసి అట్టిలాడు అంటాడు. అంటే ఏమీ చేయలేను, ఓ క్షణం ఆగి
ఏమీ చేయలేవని మన రిచర్డ్ అంటాడు. అప్పుడు అతను అంటాడు, ఒక క్షణం టైం తీసుకొని, ఎందుకు చేయలేను, నేను నీ మృత్యుదేవతను, దేవుడు ఆజ్ఞ ఉంది నిన్ను చంపమని, ఆర్ ఎవరు ఎదురుగా వస్తే వాళ్ళని చంపమని, నేను చేయగలను అని చెప్పేసి మళ్ళీ మూర్ఖంగా మాట్లాడతాడు. అంటే మన రిచర్డ్, ఇంకా పాపు నీ ప్రగల్భాలు ఆపు, నాకు అంతా తెలుసు, అసలు నువ్వు ఎందుకు భయపడుతున్నావు, ఫస్ట్ అది చూసుకో, అది చూసుకొని నాకు చెప్పు అని చెప్తాడనమాట. అయితే మళ్ళీ ఇంకొక లైన్ ఏం రాశారంటే, ఇంతకు ముందే సింహాసనం అతని ఆసనం ముక్కలు ముక్కలు అయిపోయిందని చెప్పాడు కదా, అది కానీ కాకపోయి ఉంటే మళ్ళీ తిరిగి కొట్టే అంత కోపం వచ్చింది ఈ మాట అనేటప్పటికి అతనికి. ఎందుకంటే ఇప్పుడు అన్నాడు, ఎందుకంటే ఈ పిచ్చి ప్రపంచంలో నేను ఒంటరివాణ్ణి, దేవుడు దుర్మార్గుడు, క్రూరుడు, అందుకే వీరందరికీ రాజుగా ఉండాలి అంటే ముందు నేను క్రూరాతి క్రూరుణ్ణై ఉండాలి, సంహరించు లేదా చనిపో, ఇది దేవుని ఆజ్ఞ. అతను ఒంటరితనంతో భయపడుతున్నాడు మాస్టర్స్. భయపడి ఏం చేస్తున్నాడు అంటే, దేవుడు క్రూరాతి క్రూరుడు కాబట్టి నన్ను క్రూరాతి క్రూరంగా బిహేవ్ చేయమంటున్నాడు. ఈ ఫిలాసఫీలో ఉన్నాడు, ఆ ఒంటరితనం అనే భయంతో లోపల దాగి ఉన్న రీజన్ అదనమాట. ఇది దేవుడు ఆజ్ఞ అని ఇంకా పైకి ప్రగల్భాలు చెప్తున్నాడు. సో మనకు కూడా తెలుసు, ఇన్ టుడేస్ కరెంట్ జనరేషన్ కూడా దేవుడి ఆజ్ఞ అంటూ ఎలా ఎంత ఎంత హీనాతి హీనంగా బాంబులు పెట్టి బాంబులు వేసి రకరకాలుగా అమాయకులను చంపుతున్నారో మనకు తెలుసు. వాళ్ళందరిలో కూడా ఏదో భయం పట్టి పీడిస్తున్నది. వాళ్ళు ఆ భయం వైపు రూట్ కాజ్ చూసుకున్నట్లయితే ఇప్పుడు కాకపోయినా కొన్ని డికేడ్స్ తర్వాతనో జనరేషన్స్ తర్వాతనో వారు కనీసం దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది, మెల్లమెల్లగా తగ్గుతూ అదంతా. అదర్వైజ్ ఇదే దేవుడి ఆజ్ఞ, ఇదే దేవుడు చెప్పాడు అని ఒక ముసుగులో ఉండి వెళ్ళిపోతూ ఉంటే భయంతో పాటు క్రోధం, కోపం, ఈ ఏమంటారు, ఈ కిల్లింగ్స్ ఇవన్నీ కూడా అలాగే కంటిన్యూ అయిపోవడానికి అవకాశం ఉంటుంది మాస్టర్స్. సో ఇంకా ఏమంటున్నాడు అటిలా, ఈ రాక్షసుల మధ్య నేను ఒంటరి వాణ్ణి, ఇదంతా అర్థం లేని శ్రమ అని మెల్లమెల్లగా తన లోపల తనే గొనుక్కుంటున్నాడు. అరవడం అయిపోయింది, లోపల గొనుక్కుంటున్నాడు ఇప్పుడు. చాలా బాధాకరమైన విషయం, ఇంకా చాలు అంటూ విషాద వదనంతో మన లెస్లీ గుడారం తెర దగ్గరికి నడిచింది. ఇదంతా జస్ట్ ఒక ఆడియన్ లాగా చూస్తుంది మన లెస్లీ. రిచర్డ్కి యాటిలాగా జరుగుతుంది, ఆయన ఓన్ ఎక్స్పీరియన్స్ కాబట్టి. సో ఈమె పక్క నుంచి చూస్తే ఇంకా తట్టుకోలేకపోతుంది ఆమె. ఇంకా చాలే, ఇంకెళ్ళిపోదాం, మనకి ఎక్స్పీరియన్స్ వద్దు అని చెప్పేసి అనింది. అంటే మన రిచర్డ్ వచ్చేసి ఒక్క క్షణం ఆగి అటిలా వైపు పరిశీలనగా చూస్తూ, అతను చరిత్రలో మిక్కిలి క్రూరమైన వాళ్లల్లో ఒకడు, అవకాశం లేదు కానీ లేకపోతే మమ్మల్ని ఈ పాటికి నిలువునా నరికేసేవాడే, అయినా అతని పట్ల నాకు ఎందుకు జాలి కలుగుతోంది అని రిచర్డ్ అనుకుంటున్నాడు. ఎందుకు కలుగుతోంది మనకు తెలుసు, 2000 సంవత్సరాల క్రితం మన రిచర్డే ఆ అటిలా, అందుకని. కానీ అతను అందులో నుంచి బయటపడాలన్న కోరిక కూడా ఉంది మన రిచర్డ్కి, అందుకే అంతలా చెప్తున్నాడు. నువ్వు చాలా అంటే ఎంత భయంకరమైన రాక్షసుడో చెప్పాడు ఇప్పుడు. తర్వాత రిచర్డ్ కూడా మెల్లగా లెస్లీని అనుసరించాడు. అప్పటికే ఆమె శిబిరం దాటి ఇదివరకే హత్యగావింపబడిన భటుని, ఆ భటుడు చనిపోయాడు కదండి, ఆ భటుని ప్రేతాత్మకు కొంత దూరంలో ఎడారిలో నిలబడి ఉన్నది. ఎలా కనపడుతోంది ప్రేతాత్మ? చనిపోయాడు. మామూలు వాళ్ళకైతే ఏంటి, అతను చనిపోయాడు అంతే, ఇంకేమీ తెలియదు, రైట్. వీళ్ళేంటి, భవిష్యత్తు నుంచి ఇక్కడికి ఆత్మరూపంలో వచ్చారు, ఒక ఎక్స్పీరియన్స్గా వచ్చారు. వాళ్ళ ధ్యానంలో కూర్చొని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఇక్కడికి ట్రావెల్ చేశారు కాబట్టి భటుడు చనిపోయిన తర్వాత ఆత్మస్వరూపాన్ని వాళ్ళు చూడగలుగుతున్నారు. దాన్ని ప్రేతాత్మ అని చెబుతున్నారు. అందుకని ఆ భటుడు కనిపిస్తున్నాడు ప్రేతాత్మ రూపంలో. ఇంకా కర్తవ్య నిర్వహణలోనే ఉన్న భటుని ప్రేతాత్మ తన మృత కళేబరాన్ని ఒక బండిలోనికి చేరవేస్తుంటే ఏమి జరిగిందో అర్థం కాక చూద్యాన్ని గమనిస్తోంది. ఇవేమీ పట్టనట్టు సమీపంలోనే లెస్లీ నిలబడి ఉంది. మనం కూడా మన ఆచారాలలో పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు చూడండి, చనిపోయిన తర్వాత కూడా కొద్ది రోజులు ఆ ఆత్మ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది, అన్నీ చూసుకుంటూ ఉంటుంది అని. దానికి సంబంధించి 10వ రోజు 11వ రోజు ఇలాంటివన్నీ జరుపుతూ ఉంటారు కదండి. సో ఇప్పుడు కూడా భటుని ఆత్మ అక్కడే ఉండి, అర్థం కావట్లేదు చనిపోయాను అని చెప్పేసి, అర్థం కావట్లేదు అంటే పూర్తిగా అర్థం కావట్లేదని కాదు, సడన్గా జరిగింది, ఆ శరీరాన్ని మోసుకెళ్ళిపోతుంటే మిగతా వాళ్ళు ఏం జరిగిందా అన్నట్టుగా అలా చూస్తూ ఉన్నాడనమాట. సో
ఏమండోయ్ మీరు నన్ను చూడగలుగుతున్నారు కదా, లెస్లీని ప్రశ్నించింది భటుని ప్రేతాత్మ. ప్రేతాత్మ వీరిని చూడగలుగుతున్నాడు, అతను కూడా ఆత్మ రూపంలో ఉన్నాడు కాబట్టి. లెస్లీని అడుగుతున్నాడు, మీరు నన్ను చూడగలుగుతున్నారు కదా ఇప్పుడు అని అడుగుతున్నాడు. అని, నేను చనిపోలేదు కదా, ఎందుకంటే నేను నిక్షేపంగా అన్నిటినీ చూస్తున్నాను, వింటున్నాను కదా, ఇంతకు మీరెవరు, నన్ను స్వర్గానికి తీసుకుని వెళ్ళే అప్సరసవా అని అడిగాడు లెస్లీని. ప్రేతాత్మగా ఉన్నాడు, ఇప్పుడే చనిపోయాడు కాబట్టి ఆ శరీరాన్ని వాళ్ళు మోసుకెళ్తుంటే చూసి చనిపోయానా లేదా అన్న మీమాంసలో ఉండి, మీరు నన్ను చూస్తున్నారు కదా అంటే నేను చనిపోలేదు కదా, ఓకే చనిపోయి ఉంటే మీరు నన్ను పైకి తీసుకెళ్లే అప్సరసవా, లెస్లీ అమ్మాయి కాబట్టి అప్సరసవా నువ్వు, ఇవన్నీ ఆయన కన్ఫ్యూజన్తో ఆ ప్రేతాత్మ రూపంలో ఆ ప్రేతాత్మగా ఉన్న భట్టుడు అడుగుతున్నాడు. అప్పుడు ఆమె ఏమీ మాట్లాడలేదు, బికాస్ షీ నోస్ ఎవ్రీథింగ్. బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నావా అని అడిగాను లెస్లీని. నా కంఠధ్వనికి ప్రేతాత్మ గిర్రున ఇటువైపు తిరిగి, లేదు, నన్ను కూడా స్వర్గానికి తీసుకెళ్ళండి అని అరిచింది. లెస్లీ, థ్రాటిల్ని ముందుకు నెట్టు అన్నాను. ఆ ప్రేతాత్మకు వీళ్ళేమీ ఆన్సర్ ఇవ్వట్లేదు. రిచర్డ్ ఏమన్నాడంటే, థ్రాటిల్ అంటే మనం అనుకున్నాం కదా, విమానం ఇంజన్, సంథింగ్ లైక్ దట్. మనం కారు స్టార్ట్ చేసేటప్పుడు ఆ గేరు అది ట్రై చేయడం కానీ లేదా ఇంజన్ స్టార్ట్ చేయడం కానీ స్టార్ట్ చేసేది ఉంటుంది కదండి, అలాగే విమానానికి స్టార్ట్ చేసేది అనుకుంటాను థ్రాటిల్ అంటే. సో ఆ థ్రాటిల్ని ముందుకు నెట్టు అంటే విమానం ఇంకా పోనిద్దాము, ఇంకా చాలు అన్నట్టుగా రిచర్డ్ అన్నారు. ఈ మారు మీరే ఆ పని చేయండి, నా మనస్సు ఏమీ బాగలేదు అన్నది లెస్లీ. ఆమెకు చాలా నీరసం ఆవహించేసింది. వాళ్ళిద్దరూ విమానాన్ని నడపగల శక్తి ఉన్నవాళ్ళు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు నడుపుతూ ఉంటారు. రిచర్డ్ తను అలసిపోయి ఉన్నాడు కాబట్టి ఈమెను నడపమంటే, నా వల్ల కూడా కాదు, మీరే చేసుకోండి అని చెప్పింది. జరిగిన సంఘటనలతో నా మనస్సు వికలమైపోయింది, అది నీకు తెలుసు కదా అని అన్నాను. రిచర్డ్ అన్నాడు, నేను చేయలేని నీకు అర్థం అవుతుంది కదా, అందుకే నేను చేయమంటున్నాను కదా అన్నట్టుగా అన్నాడు. కానీ ఆమె ఇవేమీ వినిపించుకోక నిశ్చలంగా ఎడారి ఇసుక తెన్నెల వైపు చూస్తూ భావరాహిత్యంగా నిలబడిపోయింది. బేసికల్లీ ఏంటంటే, చూస్తున్న లెస్లీ, ఈ ఎక్స్పీరియన్స్ చేస్తున్న మన రిచర్డ్, ఇద్దరు కూడా ఒకే విధమైన నీరసమైన భావనతో ఇంకేమీ చేయలేక శక్తి లేని వాళ్ళలాగా ఉండిపోయారు. ఇక నేను ప్రయత్నించాలి అని అనుకుంటూ సాధ్యమైనంత త్వరగా స్వాంతన పొందడానికి ప్రయత్నిస్తూ మేము విమానంలో ఉన్నట్లు ఊహిస్తూ థ్రాటిల్ కోసం చేయి చాచాను. ఇంకా రిచర్డ్గా నాకు తప్పదు, లెస్లీ అసలు నా మాట కూడా వినడం లేదు, నేనే నడపాలి ఈ విమానాన్ని అని మెల్లగా ఊహిస్తూ, అంటే ధ్యానంలో ఉన్నారు వాళ్ళు. సో ఆ థ్రాటిల్ ఉందన్నట్లుగా ఊహిస్తూ దానికోసం చేపెట్టాడనమాట. ఏమీ జరగలేదు. ఆ ఎక్స్పీరియన్స్లో, ధ్యానంలో ఆయన ఊహించుకొని థ్రాటిల్ ఉంది అని దాని మీద చెయ్యి వేసినట్టుగా ఊహిస్తే నథింగ్ హ్యాపెండ్. ఏమీ జరగలేదు, వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. మళ్ళీ తర్వాత ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. గ్రౌలీ అంటే ఆ విమానం పేరు అనుకుంటాను. గ్రౌలీ ఇక గాల్లోకిలే అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఏమండోయ్ అప్సరస గారు, ఇలా నా వద్దకు రండి, లెస్లీని పిలుస్తూ అరిచింది ఆ ప్రేతాత్మ. మన రిచర్డ్ ఏమో విమానాన్ని లేపడానికి ప్రయత్నిస్తున్నాడు ధ్యానంలో, అది లేవట్లేదు, కదలట్లేదు, ఈ ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవట్లేదు. ఇటువైపు ప్రేతాత్మనేమో లెస్లీ వెంటబడుతోంది, అంటే నన్ను స్వర్గానికి తీసుకెళ్ళండి అన్న టైప్లో. కానీ లెస్లీ కదల్లేదు. ఓ క్షణం తర్వాత ఆ ప్రేతాత్మ కవచపు రేకులను గలగలా శబ్దం చేస్తూ ఏదో దృఢ సంకల్పంతో లెస్లీ వైపుగా కదలసాగింది. శరీరధారులు మమ్మల్ని తాకలేరు, కానీ క్రూరమైన ఒక అనాగరిక ప్రేతాత్మ మమ్మల్ని తాకగలుగుతుంది కదా. శరీరం వహించి ఉన్న మామూలు మనుషులు వీళ్ళని తాకలేరు, ఏమీ చేయలేరు. అందుకే యాటిలా అంత క్రూరమైన వాడైనా వీళ్ళని ఏమీ చేయలేకనే సింహాసనాన్ని, దొరికిన దాన్ని, ప్రతిదాన్ని ముక్కలు ముక్కలు చేయడం, ఎదురుగా ఉంటే చంపేశాడు. కానీ వీళ్ళని ఏమీ చేయలేకపోయాడు, తాకలేరు, వీళ్ళ ఆత్మస్వరూపులు. ప్రేతాత్మ చూడగలుగుతుంది, తాకగలదు కూడా. దగ్గరగా వస్తున్నాడు ఆ ప్రేతాత్మ. సో క్రూరమైన ఒక అనాగరిక ప్రేతాత్మ మమ్మల్ని తాకగలుగుతుంది కదా అని చెప్పేసి అనుకున్నాడు. నేను వెంటనే కదిలి లెస్లీకి ప్రేతాత్మకి మధ్యగా నిలబడి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం, ఇక నీవే ఏదో ఒకటి చెయ్యాలి అన్నాను ఆమెతో నిస్పృహతో. బికాస్ ఈయనకి ఇంకా రావట్లేదు, ఆ ఇంజన్ని స్టార్ట్ చేద్దాము, విమానాన్ని పైకి లేపుదామంటే ఈయన వల్ల కావట్లేదు. ఈ లోపల ఆ ప్రేతాత్మ లెస్లీ వైపు వస్తోంది, లెస్లీని రక్షించుకోవాలి. సో లెస్లీకి ప్రేతాత్మకి మధ్యలో నిలబడ్డాడు.
నిలబడి నా వల్ల కావట్లేదు, నువ్వే ఏదో ఒకటి కనీసం ప్రయత్నమైనా చెయ్యి అని చెప్పేసి అన్నాడు. ప్రేతభటుడు మా పైకి లంఘించబోతున్నాడు. మనల్ని ఎవరైనా భయపెడితే ఎంత త్వరగా మనం మన పూర్వస్థితికి చేరుకుంటామో. నన్ను పురాతన అట్టిలా మనసు స్వాధీనం చేసుకున్నది. గుడారంలోని నక్కజిత్తుల యోధుడను నేను. దాడికి ప్రతి దాడే సమాధానం, ఆత్మరక్షణ కాదు. మరుక్షణంలో మీద పడుతున్న యోధుని మొహానికి అడ్డుగా నిలిచి మోకాలి కింద నా పిడిగుద్దును రుచి చూపించదలిచాను. ఇమ్మీడియట్గా మనసులో ఇలా అనుకున్నాను, మోకాలి కింద తన్నడమా, ఇది పద్ధతి కాదేమో. ఇదంతా రిచర్డ్ అనుకుంటున్నాడు. అనుకొని మళ్ళీ నీ పద్ధతులు మండిపోను అంది నాలోని యాక్టిలా మనసు. వెంటనే నా శక్తినంతా కూడగట్టుకుని బలంగా వెనక నుంచి అతని మెడపై తన్నేలోపే అతను ఒడుపుగా పక్కకు దూకి తప్పించుకున్నాడు. వెనక నుంచి దాడి చేయడం సరికాదు, హెచ్చరించింది నా మనసు. వాణ్ణి చంపేయి, ఎలుగెత్తి అరిచింది నాలోని అట్టిలా మనస్సు. ఎక్స్ప్లెయిన్ చేస్తాను మాస్టర్స్. ఎలుగెత్తి అరిచింది నాలోని అట్టిలా మనస్సు. నేను నా చేయిని గొడ్డలినా ఉపయోగించి వాని మెడ మీద తన్నేంతలోపే మా చుట్టూ ఉన్న ప్రపంచం ఆవిరైపోయినట్టు అదృశ్యమైపోయి దడదడా శబ్దం చేస్తున్న కాక్పిట్లోకి మేము వచ్చేసాము. నిర్మలమైన ప్రకాశవంతమైన ఆకాశం ఆ చీకటి దృశ్యాలని తరిమివేసింది. ఇక్కడ రిచర్డ్ మనసులో జరుగుతున్న సంఘర్షణను చూపించాడు. ఫస్ట్ ఏమంటున్నాడంటే, ఎందుకు విమానాన్ని అంటే ఆ ధ్యానంలో ఆ స్థితిని ఎందుకు కుదుర్చుకోలేకపోతున్నాడు? ఎట్టిలాతో ఇంతసేపు సంభాషణ జరిపాడు కాబట్టి ఎట్టిలాలో ఉన్న భయము, ఆ లో ఎమోషన్ రిచర్డ్లో కూడా ఆవహించింది. ఆ ఎమోషన్లో ఉన్నప్పుడు ఆ ధ్యాన స్థితిలో ఆయన చెప్పే కమాండ్స్ ఏవి పని చేయట్లేవు, క్లియర్గా తెలుస్తోంది. లెస్లీని అడిగితే ఆవిడ అసలు ప్రయత్నం కూడా చేయడానికి సిద్ధంగా లేదు. ఇటువైపు ప్రేతాత్మ వీళ్ళ మీదికి వచ్చేస్తుంది. నాకేమీ కాదులే. ఇప్పుడు అటిలా ముందు అంత ధైర్యంగా ఎందుకు నిల్చున్నారంటే వాడు వీళ్ళనేమీ చేయలేడు, టచ్ చేయలేడు, శరీరంతో ఉన్నాడు. కానీ ఇక్కడ ప్రేతాత్మ వీళ్ళని చూడగలదు, తాకగలదు, ఏమైనా కావాలంటే చేయగలదు. కాబట్టి వీళ్ళు వెంటనే వాళ్ళ రక్షణ కొరకు చూసుకోవాల్సిందే. సో ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి అనుకుని ఏం చేశాడు, వెంటనే అంటే మనం మామూలుగా ధర్మయుద్ధం చేసేటప్పుడు పర్టికులర్ పద్ధతులు ఉంటాయి. ఈయన ఏం చేశాడు, కిందికి కూర్చొని, వాడు అనాగరిక మూర్ఖుడు, ఆ ప్రేతాత్మ భటుడు, అలాంటి క్రూరమైన వాణి దగ్గర పనిచేస్తున్న అతను కదా, అతని ఆజ్ఞలు ఎలా ఉంటే ఇతను కూడా అలాగే ప్రవర్తించేవాడు. కాబట్టి అనాగరికం, ఏది తెలియకుండా మీద పడతాడు. కాబట్టి వాడి నుంచి మమ్మల్ని మేము రక్షించుకోవాలంటే అని చెప్పేసి కింద కూర్చొని మోకాళ్ళ మీద అలా గుద్దడానికి మన రిచర్డ్ ఆ ప్రేతాత్మను గుద్దడానికి ప్రయత్నిస్తుంటే లోపల నుంచి ఈ రిచర్డ్ మనసు ఏమంటుందంటే, తప్పు, నువ్వు అలా మోకాల మీద గుద్దొచ్చా, తప్పు కదా, అధర్మ యుద్ధం కదా. అంటే లోపల ఇంతసేపు యాక్టిలాతో సంభాషణ చేస్తున్నాడు కాబట్టి వాడు ప్రవేశించాడు. వాడొకవైపు ఏం చెప్తున్నాడు, నీ మోహం, నీ ధర్మ పద్ధతి, నువ్వు అలా కూర్చుంటే ఇంక అలాగే అయిపోతుంది, కొట్టు వాణ్ణి అని చెప్పేసి లోపల నుంచి అటువైపు ఆ రాక్షసమైన మనస్సు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. చూడండి ఆ ఎనర్జీస్ ఎంతలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఈవెన్ ఆత్మస్వరూపంగా ఉన్నప్పుడు కూడా ఎనర్జీస్ ఆర్ కంటామినేటెడ్. మనము చుట్టూ ఉన్న సరౌండింగ్స్ మంచివా చెడ్డవా ఏంటి తెలియకుండా మనం ఈ సమాజంలో బ్రతుకుతున్నప్పుడు అందరితోనూ కలవాల్సిన అవసరము ఉంటుంది, కలుస్తూ ఉంటాము. కలిసిన తర్వాత కూడా మనకు అర్థమైన తర్వాత వీలున్నంతగా వాటి నుంచి బయటపడాలి మాస్టర్స్. కుదిరితే తప్పించుకొని తిరగాలి, కుదరకపోతే అక్కడ ఉన్నా కూడా మనకు చుట్టూ మనము రక్షణ కవచం ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఏం చేయొచ్చు, ఒక ధ్యానం లాంటిది చేసి వెళ్ళొచ్చు. అలాంటి మనుషులు లేదా పరిస్థితుల దగ్గరికి వెళ్తున్నప్పుడు నన్ను నేను కాపాడుకుంటున్నాను, నేను ఇప్పుడు ఏ పరిస్థితుల్లోకి వెళ్ళినా, ఎలాంటి లోవర్ ఎమోషన్స్ ఉన్న పరిస్థితులు కానీ వ్యక్తుల దగ్గరికి వెళ్ళినా, జనరల్గా వీళ్ళ దగ్గరికి వెళ్తే నాకు పిచ్చి కోపం వచ్చేస్తూ ఉంటుంది. అలా కాకుండా మనకు తెలుస్తూ ఉంటుంది, కొందరి సమక్షంలో మనకే తెలియకుండా కోపం వచ్చేస్తూ ఉంటుంది. బికాస్ దోస్ ఎనర్జీస్ ఆర్ లైక్ దట్. ఆర్ ఎనర్జీస్ బిట్వీన్ అస్ అండ్ దెమ్, వాళ్లకు మనకు మధ్యలో ఉన్న ఎనర్జీస్ అటువంటివి కావచ్చు. అలాంటప్పుడు మనల్ని మనం రక్షించుకోవడానికి ఒక రక్షణ కవచం లాగా ఇంటి ముందర నుంచి వెళ్ళేటప్పుడే ధ్యానం చేసి, ఆ ధ్యానంలో మాస్టర్స్ నా చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పాటు చేయండి, ఏ ఎనర్జీస్ కూడా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అని అనుకోవచ్చు. జస్ట్ లైక్ వర్షం వస్తుంది బయట, మీరు ఇంట్లో నుంచి రెయిన్ జాకెట్ వేసుకుని వెళ్తారా లేదా? ఎందుకు రెయిన్ జాకెట్? వర్షపు నీరుతో మీరు తడవకుండా.
అంటే అక్కడ జాకెట్ ఏంటి, రక్షణ కవచం లాగా. దేని నుండి? వాన నుండి. అదే బయట చాలా ఎండగా ఉంది, అప్పుడేం వేసుకెళ్తారు, జాకెట్ వేసుకెళ్లరు. ఏ గొడుగు పట్టుకోవడము, హ్యాట్ పెట్టుకోవడము, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవడము, అలాంటివి ఏవైతే మనకు అవైలబుల్గా ఉంటాయో అలాంటివి పెట్టుకొని వెళ్తాము, ఆ ఎండ నుంచి మనల్ని మనము వీలున్నంతగా కాపాడుకోవడానికి. లేదు, ఏదైనా వెహికల్లో వెళ్తున్నాము, చక్కగా ఏసీ ప్రూఫ్ అలాంటి వెహికల్, అలాంటి దాంట్లో వెళ్ళడము, అలా మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ భౌతిక పరిస్థితుల నుంచి ఎలాగైతే ప్రయత్నం చేస్తామో, ఈ ఎనర్జీస్ గుండా బారిన పడకుండా ఉండడానికి మనకు మార్గం ఉన్నది మాస్టర్స్. ప్రయత్నించి అది సాధించుకోవచ్చు. చాలామంది మాస్టర్స్ చేస్తూ ఉంటారు. బికాస్ పరమ గురువులు వాళ్ళు ఎన్నో గ్రూప్స్లోకి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది, అన్ని రకాల ఎనర్జీస్ ఉంటాయి. వాళ్ళు ఆ ఎనర్జీస్తో కంటామినేట్ అయిపోతే కష్టం కదండి. సో ఆఫ్ కోర్స్ వాళ్ళ ఎనర్జీ స్టేట్ అంత ఈజీగా విచలితం అవ్వదు, ఇబ్బంది అంత ఈజీగా డిస్టర్బెన్స్ అవ్వదనమాట. కానీ డిస్టర్బెన్స్ అవుతుంది, ఈ మీడియం స్టేజ్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ముందే మెడిటేషన్ చేసి ఒక బుల్లెట్ ప్రూఫ్ లాగా, ఒక రక్షణ కవచం లాగా చుట్టూ మాస్టర్స్ యొక్క ఎనర్జీ ఉండేటట్టుగా, ఎట్టి పరిస్థితుల్లో మనం అవతలికి వెళ్ళి మనల్ని చాలా ఇరిటేట్ చేసినా కూడా ఇబ్బంది పడిపోకుండా మన యొక్క స్మూత్నెస్, సాఫ్ట్నెస్, ఆ ప్రశాంతత కోల్పోకుండా ఉండేలాగా చేసుకోవచ్చు, ఇన్ఫ్లుయెన్స్ కాకుండా. సో ఇప్పుడు ఆయనలోని యాటిలా మనసు, ఆయన మనస్సు రెండు లోపల నుంచి ఒకటేమంటది, అధర్మ యుద్ధం చేసే కీల్ చేసేవాడిని వెనక నుంచి ముందు నుంచి ఇష్టం వచ్చినట్టు చేసేయని యాటిలా మనసు చెప్తుంది. రిచర్డ్ మనసు ఏం చెప్తుందంటే, ఏ తప్పు తప్పు, అలా వెనక నుంచి కొట్టొచ్చా, తప్పు కదా అనుకుంటూ ఆ రెండింటి మధ్యలో సంఘర్షణని చెప్పాడు. చెప్పిన తర్వాత ఫైనల్గా యాటిలా ఏం చెప్తుందంటే, వాణ్ణి చంపేయి, గట్టిగా చెప్పింది లోపల నుంచి ఆ మనసు. చెప్పగానే ఇంకా ఈయన నా చేయిని గొడ్డలిలా ఉపయోగించి వాని మెడ మీద తన్నేంత లోపే, వాడు అంటే ఆ ప్రేతాత్మ, తన్నేంత లోపే ఇంకా చేయలేదు, అది చేద్దాము అనుకున్నాడు. చుట్టూ ఉన్న ప్రపంచం ఆవిరైపోయినట్టు, అంటే ఆ ధ్యాన స్థితి, ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాని నుంచి బయటకు వచ్చేసారు వాళ్ళు. దడదడా శబ్దం చేస్తున్న కాక్పిట్లోకి, వీళ్ళు విమాన ప్రయాణం కదా, ఫస్ట్ చాప్టర్లో చదువుకున్నాం, విమాన ప్రయాణం చేస్తూ లాస్ ఏంజలస్ నగరానికి వెళ్దామని విమాన ప్రయాణం చేస్తూ ఆ తర్వాత మధ్యలో ఒక దగ్గర ఉండి అక్కడి నుంచి ఈ ధ్యాన స్థితిని కొనసాగిస్తూ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. సో మళ్ళీ విమానంలోకి వచ్చారు. కాక్పిట్ అంటే పైలట్, కో పైలట్ ఉండే ఆ రూమ్ ఏదైతే ఉందో దాన్ని కాక్పిట్ అంటారు. ఆ కాక్పిట్లోకి మేము వచ్చేసాము. నిర్మలమైన ప్రకాశవంతమైన ఆకాశం ఆ చీకటి దృశ్యాలని తరిమి వేసింది. ఆఫ్ కోర్స్ దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు, కలలో మీరేదో భయంకరమైనది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, ఒక కల వస్తుంది, ఏదో ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, రైట్? అందులో సడన్గా ఒక పీక్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఇంకా ఇంకా తట్టుకోలేక మీరు అరవాలి, గట్టిగా అరవడమో లేకపోతే మీరేదో యాక్షన్ తీసుకోబోతున్నారు, ఆ కలలో సడన్గా మెలకు వచ్చేస్తుంది, ఒళ్ళంతా కంపించుతూ సడన్గా మెలకు వచ్చేస్తుంది. మెలకు రాగానే ఏం కనపడుతుంది మీకు, బయట ఎవ్రీథింగ్ ప్రశాంతం, చక్కన మీ పక్కన ఎవరో పడుకొని ఉంటారు, మీ రూము, మీ ఇల్లు ఎవ్రీథింగ్ ఉంటుంది, రైట్? అది కళలో నుంచి బయటకు వచ్చేటప్పుడు మనం అందరం ఈజీగా దాన్ని ఆ సిచ్యువేషన్ని ఈజీగా అర్థం చేసుకోగలము. అలాగే ధ్యాన స్థితిలో వీళ్ళంతా ఎక్స్పీరియన్స్ చేసి ఇప్పుడు బయటకు వచ్చారనమాట. తర్వాత లెస్లీ ఏమంటుందంటే, రిచర్డ్ ఆగు అని అరిచింది. దాడి చేయడానికి పైకెత్తిన నా చెయ్యి గొడ్డలిలాగా పైకి లేపాడు అని చెప్పాడు కదా. సో దాడి చేయడానికి పైకెత్తిన నా చెయ్యి విమానం అల్టిమీటర్ని నుగ్గు చేయడానికి ముందే గాలిలో ఆగిపోయింది. నా కళ్ళు ఇంకా ఎరుపెక్కే ఉండగా ఆమె వైపు తిరిగి, నీవు క్షేమమే కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ. కళ్ళలో నుంచి బయటకు వచ్చారు మీరు, భయంకరమైన కల్లో నుంచి ఇమ్మీడియట్గా మీరు ప్రశాంతంగా అయిపోయారా? మీ శరీరం ఏమీ కంపించట్లేదా? మీ చుట్టుపక్కల వల్ల ఉన్న వాళ్ళు మిమ్మల్ని చూస్తే అర్థమైపోతుంది కదా, ఏదో భయంకరమైంది ఏదో కల్లో వచ్చినట్లుంది, అందుకే ఆర్ యూ ఓకే అని అంటారు కదా మన ఇంట్లో ఉన్న మన పక్కన ఎవరున్నారో వాళ్ళు, రైట్? అలాగే మన లెస్లీ ధ్యానం నుంచి బయటకు వచ్చిన రిచర్డ్ను చూసి, ఇంకా ఆయన శరీరం ఎలా ఉంది, ఏ వైబ్రేషన్లో ఉంది చూసి ఆయన్ని అంటుందన్నమాట, నీవు క్షేమమే కదా, ఓకే కదా. ఇంకా ఆ చెయ్యి గొడ్డల్లాగా చేసి అలాగే కనిపిస్తుంది అనమాట ఆయన చెయ్యి ఈమెకి. సో ఆర్ యు ఓకే అని చెప్పేసి అని అడిగింది. అంటే
ఆమె కాస్త భయంతో తలాడించి త్రాటిల్ని ముందుకు నెట్టి విమానాన్ని గాల్లోకి లేపింది. వాడు మనల్ని తాకలేదనుకుంటాను అని చెప్పేసి చెప్పింది. లెస్లీ ఇంకా ఆమె స్టార్ట్ చేయడానికి ప్రయత్నించిందనమాట. సో ఇంకా ప్రేతాత్మ మనల్ని తాకలేదనుకుంటాను అని చెప్పేసి అనింది. తాకగలడనుకుంటా, ఎందుకంటే వానిలాగే మనము ఇప్పుడు అప్పుడు ఆత్మరూపంలో ఉన్నాము కదా అంటూ సేదతీరుతూ వెనకకు జారగిల్లబడ్డా. ఎవరు చెప్పారు ఈ స్టేట్మెంట్? రిచర్డ్ చెప్పాడు. లెస్లీనేమో వాడు మనల్ని తాకలేదనుకుంటాను అని చెప్పేసి ఆమనింది. ఈయననేమో తాకగలడు అనుకుంటా, ఎందుకంటే మనము వాడు ఆత్మలమే కాబట్టి అంటూ సేదతీరుతూ వెనకకు జారగిల్లబడ్డా. అట్టిలా ఎందరిలోనో ద్వేషాన్ని క్రూరత్వాన్ని నింపి నిజంగా లేని ఓ దుర్మార్గపు దేవుని సంతృప్తిపరచడానికి అపార గోరకల్ని సృష్టించాడు. ఎందుకని ఇప్పుడు ఆలోచిస్తున్నాడు మన రిచర్డ్. ప్రస్తుతంలోకి వచ్చి ఏమంటున్నాడంటే, ఎందుకు అట్టిలా ఏ క్రూరత్వము బోధించని దేవుడు క్రూరత్వం బోధిస్తాడు అంటే అప్పుడు ఆ బోధించేవాడి పేరు దేవుడు అవ్వదు, ఇంకేదో అవుతుంది. క్రూరుడు, దుర్మార్గుడు, దుష్టుడు, రాక్షసుడు, ఇంకేదో అవుతుంది. దేవుడు అన్న పదం సరికాదు ఆ క్యారెక్టరిస్టిక్స్కి, రైట్? సో ఏమంటున్నాడు? దేశాన్ని క్రూరత్వాన్ని నింపి నిజంగా లేని ఓ దుర్మార్గపు దేవుణ్ణి సంతృప్తిపరచడానికి. లేనే లేడు, అది కేవలం దుర్మార్గమే. దాన్ని సంతృప్తిపరచడానికి పేరు పెట్టుకొని, దేవుడు అని పేరు పెట్టుకొని ఈ ఘోర కలిని సృష్టిస్తున్నాడు. ఎందుకు అని అంటున్నాడు. ఇలాంటి సందర్భం 2 మార్లు వచ్చింది. ఆధునిక విమానదళ లెఫ్టినెంట్గాను, ఓ పురాతన హుణ నాయకునిగాను. ఈ 2 సందర్భాలలో నేను ఓ వినాశకారిగా ఉన్నాను. ఎందుకు నాకేమీ అర్థం కావట్లేదు. ఇప్పుడు మామూలుగా ఉన్నాడు, ధ్యానం నుంచి బయటికి వచ్చి ఉండి 2 ఎక్స్పీరియన్సెస్ మనకు చెప్పారు ఇప్పటి వరకు. ఒకటి లెఫ్టినెంట్గా, పైలట్గా ఉన్నాడు కదండి మన ఈ జన్మలోనే రిచర్డ్. ప్రస్తుత జన్మలోనే బ్యాక్ ఆయన యంగ్స్టర్గా ఉన్నప్పుడు పైలట్గా ఉన్నాడు, ఒక లెఫ్టినెంట్గా ఉన్నాడు. యుద్ధాన్ని నడిపే యుద్ధంలో అత్యంత వేగంగా విమానాలను నడిపే దానిగా ఉన్నాడు. బాంబులు వేయాల్సి వచ్చింది. ఆ జన్మ ఎందుకు తీసుకున్నాను నేను? అలాగే యాటిలా జన్మ ఎందుకు తీసుకున్నాను? ఏమి నేర్చుకోవాలి అనుకున్నాను? సోల్ వివిధ రకాల జన్మలు తీసుకుంటూ ఉంటుందని సోల్ ప్లాన్ బుక్ ద్వారా మనకు తెలుసు. సో ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. క్రూరమైన జన్మ తీసుకోవడానికి కూడా ఒక కారణం ఉంటుంది. ఏ లెసన్సో నేర్చుకోవడానికి. ఏంటా లెసన్స్? సో అది ఆయన మదనం. ఇప్పుడు ఈ హంతక అట్టిలాని నేనేనా? జస్ట్ లైక్ ఇప్పుడు మనము కోపం వచ్చింది అని అనుకున్నాం. కోపం వెనకాల కారణం ఏంటి అని మనం వెతుక్కుంటున్నాం కదా. ఇప్పుడు మన పిల్లోడి మీద మన కోపం వచ్చింది అంటే అదేమి క్రూరమైన చర్య కాదు. ఎట్ ద సేమ్ టైం కోపం అనే ఎమోషన్ రైట్ కాదు, మనలో నుంచి తొలగిపోవాలి. ప్రేమతోనే ఇంకెంత బాగా చెప్పొచ్చు, ఇంకే దారిలో చెబితే వాడు వింటాడు అన్న మార్గంగా కూడా మనం ఆలోచించవచ్చు. డెఫినెట్గా దారి ఉంటుంది. కష్టం కావచ్చేమో, ఓపిక కావాలేమో, దారి ఉంటుంది. కానీ మన జనరల్గా అది ఈజీ కాబట్టి దాన్ని పట్టుకొని వెళ్ళిపోతాం. కోపం టక్కున దొరికేస్తుంది, లోవర్ ఎమోషన్ కాబట్టి టక్కున దాన్ని క్యాచ్ చేయగలం. అలా కాకుండా రీజన్ వెతికి, భయం వెతికి, అనాలిసిస్ చేసుకుంటే మనకు ఒక మార్గం దొరక్కపోదు ఆ పిల్లాడిని సరి చేయడానికి. సో ఈ లోపల మనం నేర్చుకుంటున్నది ఏంటి? ఓపిక. ఆ పిల్లోడు మనకి నేర్పిస్తుంది ఏంటక్కడ? ఓపిక. గమనించారా మాస్టర్స్? ఆ పిల్లోడు మామూలుగా చెబితే వినకపోవడం వల్ల నీవు నీ కోపం రావడం వల్ల ఆ కోపం వచ్చిన తర్వాత ఎనాలసిస్ చేసుకుంటే కోపానికి కారణం ఏదో ఒక కోరిక లేదా భయం అని తెలియడం వల్ల కోపం తగ్గిపోతుంది. ఒకటి, ఏ కోరిక లేదా అవసరం ఏదుందో దాని గురించి అనాలసిస్ చేస్తున్నావు, అది సెకండ్ బెనిఫిట్. మూడోదేంటి? పేషెన్స్ ఏర్పడింది. వాడికి ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్తే వాడు వింటాడు. ఇదంతా బ్యూటిఫుల్ కదండి.
ఇన్ని నేర్పించాడు. అలా కాకుండా బుద్ధిగా చదువుకుంటున్నాడు, చెప్పినవన్నీ వింటున్నాడు. మీరు చెప్పకముందే వాడు పొద్దున్న లేస్తాడు, అన్నీ చేస్తాడు. వాడి ద్వారా మీరు ఏం నేర్చుకుంటారు? మీలో కోపం ఉందనేది కూడా మీరు తెలుసుకోలేరు. అంటే ఆ కిడ్ మనలో ఉన్న కోపాన్ని తగ్గించి మనకు ఓపిక నేర్పడానికి వచ్చిన కిడ్డు అని అర్థం చేసుకోవాలి మాస్టర్స్. స్పిరిచువాలిటీలో అంతే. రూట్ కాజ్ అలాగే ఉంటుంది అనాలిసిస్ చేసుకోవడం. అది ఇప్పుడు మనం ఒక పేరెంట్స్ కిడ్కి తీసుకొని చెప్పుకుంటే, ఒక జీవితం లాగా చూసుకున్నట్లయితే సోల్ కూడా ఏం చేస్తుందంటే కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్ని పెట్టుకుని తన లైఫ్ ప్లాన్ చేసుకుంటుంది. ఆ క్లిష్టమైన పరిస్థితులు ఎందుకు పెట్టుకుంటుంది అంటే దాని ద్వారా ఆత్మ ఏ లెసన్స్ నేర్చుకోవాలి ఎదుగుదలకి అనే దాని కొరకు అలాంటి క్లిష్టమైన లెసన్స్ లైక్ ఈ క్రూరత్వము అది కూడా ఒక క్లిష్టమైన అది 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 ఒక పరిస్థితి అనే చెప్పాలి. దాని ద్వారా ఆత్మ నేర్చుకుంటుంది. అది ఏంటి నేర్చుకోవాలనుకున్నది అని ఆలోచిస్తున్నాడు మన రిచర్డ్. సో చాలాసేపు తర్వాత సారీ, ఈ హంతక యాటిలాను నేనేనా అని అనుకుంటున్నాడు. జస్ట్ మదన పడుతున్నాడు. అయినా కీవ్ పట్టణాన్ని అణుబాంబుతో బూడిద చేయబోయిన లూటినెంట్తో పోల్చుకుంటే ఈ యాటిలా ఒక పిల్లి కూన లాంటివాడు. ఈ యాటిలా ఏంటి? ఈయన దగ్గర ఏమి అణుబాంబులు లేవు. 2000 సంవత్సరాల క్రితం ఏ అణుబాంబులు ఉన్నాయి? మహా అంటే చేతికి ఒకటి ఇస్తే ఇసిరి కొడితే ఇసిరి వేసిన దూరం ఎంతవరకు ఉందో అంతవరకే నాశనం చేయగలడు. అణుబాంబు లాంటిది ఇక్కడ మీట నొక్కితే అక్కడెక్కడో దేశం మీద పడితే దేశంలో ఎంత దూరం ఎంత విస్తృతితో మీరు దాన్ని ప్రయోగించారో, ఎన్ని వేల మైళ్ళు ఆ బాంబు ఉండాలని మీరు టెక్నాలజీని డిజైన్ చేశారో అన్ని వేల మైళ్ళల్లో విధ్వంసం సృష్టించగలదు. అది ఇప్పుడు కదా లాస్ట్ డికేడ్లో మనకు లాస్ట్ అంటే 100-150 సంవత్సరాల క్రితం కదండి మన వరల్డ్ వార్స్ అన్నీ జరిగినాయి, అణుబాంబులు కనిపెట్టినవి ఇవి జరిగినాయి జస్ట్ ఈ లాస్ట్ సెంచరీలో కదా. సో లాస్ట్ సెంచరీలోనే ఈయన లూటినెంట్గా పనిచేశాడు. దానితో పోలిస్తే పాపం ఈ అట్టిలా చేసింది పెద్దదేం కాదు, పిల్లి కూన. అంటే 2000 సంవత్సరాల క్రితం ఒక జన్మ తీసుకుని ఆత్మ ఏదో నేర్చుకోవాలనుకొని నేర్చుకోలేకపోయింది. కాబట్టి మళ్ళీ ఈ రిచర్డ్ బాగ్గా లూటినెంట్గా జన్మ తీసుకుని మళ్ళీ అలాంటి పరిస్థితులు అంటే యుద్ధ విమానంలో నడిపే విధంగా ఉండి అణుబాంబు ప్రయోగించే విధమైన పొజిషన్లో ఆ పొజిషన్ ఆ ఉద్యోగంలో ఉండి నేర్చుకోవాలి అనుకుంటున్నాడు. ఏంటది? అది ఆయన క్వశ్చన్. అట్టిలాగా పుట్టినప్పుడే ఆ లెసన్ నేర్చుకుని ఉంటే మళ్ళీ 2000 సంవత్సరాల తర్వాత లూటినెంట్గా ఆయన పుట్టాల్సిన అవసరం లేదు. ఆ చాప్టర్ క్లోజ్. ఫస్ట్ గ్రేడ్ మీరు కంప్లీట్ చేశారు, మళ్ళీ ఎందుకు చదువుతారండి? సెకండ్ క్లాస్కే కదా మీరు వెళ్తారు. 10th క్లాస్ కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ ఎందుకు వస్తారు మీరు స్కూల్కి? 11th అండ్ 12th ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్ళిపోతూ ఉంటారు. జస్ట్ లైక్ దట్. నేర్చుకున్నప్పుడే కదా మళ్ళీ 10th ఏవో సబ్జెక్ట్స్ మీకు మిగిలిపోయాయి, మీరు సప్లిమెంటరీ రాయాల్సిందే. పాస్ అయితే ఎందుకు రాస్తారు? రాయరు. ద సేమ్ వే సోల్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఆ లెసన్స్ని ఫినిష్ చేయలేకపోయినట్లయితే మళ్ళీ ఇంకొక సోల్లో మళ్ళీ అటువంటివి కానీ లేదా దానికి సంబంధించి ఏ విధంగా అయితే మళ్ళీ బెటర్గా లెసన్స్ ప్లాన్ చేసుకోగలదో అది పైనుంచి కిందికి వచ్చేటప్పుడే వాళ్ళ గైడ్స్తో కూర్చొని ప్లాన్ చేసుకొని వస్తుందన్నమాట. మన తలరాతని మనమే రాసుకుంటాము. కొంతమంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చూడండి, ఎలాంటి రాత అడుక్కు తెచ్చుకున్నానో నేను, ఏం రాత అడుక్కు తెచ్చుకున్నాను, ఎంతో మీనింగ్ ఉందండి. వాళ్ళకి పాపం ఏమీ తెలియక ఒక వర్డ్లో ఒక సెంటెన్స్లో చెప్పేశారు. దట్ మీన్స్ వీఆర్ డిజైనింగ్ అవర్ లైఫ్ ప్లాన్స్. ఇంకొంతమంది ఏం చెప్తారు, ఏ కర్మనో నాదిది, ఏ కర్మ ఏ జన్మలో చేసుకున్నానో ఇప్పుడు అనుభవిస్తున్నాను. అది ఏమని చెబుతోంది? వాళ్ళు కర్మ అన్న పదజాలంలో చెబుతున్నారు. మనమేం చెప్తున్నాము? లెసన్స్. పూర్ణాత్మ నుంచి అంశాత్మగా విడిపోతుంది. అంశాత్మగా విడిపోయినప్పుడు ఒక సోలు, పూర్ణాత్మ అంటే కంప్లీట్ సర్వం తెలిసిన ఆత్మ. దాని పేరు మనం పెట్టుకున్న పేరు దేవుడు. మనకందరికీ అర్థం కావడానికి చెప్తున్నాను, దేవుడు. రైట్, ఆయనకు సర్వం తెలుసు. పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎవ్రీథింగ్ ఎవ్రీబడి ఎవ్రీ లివింగ్ బీయింగ్ గురించి తెలుసు. ఆయన నుంచి విడిబడిన ఆత్మలమే మనమందరం కూడా, ఈ సర్వకోటి కూడా. ఆ అంశ ఆత్మగా విడిపోయినప్పుడు జీరో ఎత్ స్టేట్లో ఉంటుంది అది. అంటే ఏ లెసన్స్ ఇంకా నేర్చుకోలే, అది ఫ్రెష్ బేబీ.
పుట్టగానే మన బేబీకి ఏం తెలుస్తుందండి? ఏమీ తెలియదు. అలాంటి బేబీ ఆత్మ ప్రతి జన్మకు కొన్ని లెసన్స్ ప్లాన్ చేసుకుంటూ చేసుకుంటూ వందల జన్మల, వేల జన్మల, లక్షల జన్మల, లేదా కోటాను కోట్ల జన్మల. చాగంటి గారు చెప్పే వర్డ్ ఇది, కోటాని కోట్ల జన్మలు అంటారు. కోటాను కోట్ల జన్మలు తీసుకొని లెసన్స్ ప్లాన్ చేసుకుంటూ చివరికి పూర్ణాత్మలో కలిసిపోతుంది, లేదా పూర్ణాత్మగా మారిపోతుంది, దేవుడైపోతాడు. కలిసిపోవడం అంతే కదండి, దేవుడైపోతాడు. అంటే లెసన్స్, ఆల్ లెసన్స్ ఫినిష్డ్, డన్, జాబ్ డన్. సో అర్థమైంది అనుకుంటున్నాను మాస్టర్స్. సో సో పోల్చుకుంటే, ఒక్క నిమిషం మాస్టర్స్. సో సారీ, అతను అనుకుంటున్నాడు, అణుబాంబుతో బూడిద చేయబోయిన లెఫ్టినెంట్తో పోల్చుకుంటే అట్టిలా ఓ పెళ్లి కూన లాంటివాడు. చాలాసేపు తర్వాత లెస్లీ మౌనాన్ని ఛేదిస్తూ, దీనంతటి అర్థం ఏమిటి? సంఘటనలన్నీ ఏకకాలంలోనే సంభవిస్తాయని మనకు తెలుసు, కానీ ప్రజ్ఞ అనేది క్రమ పరిణామం చెందుతుందా? ఈ జీవిత కాలంలోనే ఒకానొకప్పుడు ప్రభుత్వమే మీకు ఒక హంతకునిగా తర్ఫీదు ఇచ్చింది. బికాస్ యుద్ధంలో ఆర్మీలో చేరినప్పుడు ప్రభుత్వమే కదండి. అతను చేసే పని ఏంటి? అణుబాంబు వేయమని ఎవరు చెబుతున్నారు? గవర్నమెంట్ చెబుతోంది. అంటే ఏంటి? గవర్నమెంట్ హంతకుణ్ణి చేసింది నిన్ను. కానీ అక్కడ హంతకుడు అన్న పదం ఉపయోగించం, ఆర్మీ అన్న పదం ఉపయోగిస్తాం. బికాస్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ నేషన్స్ బెనిఫిట్, నీ కంట్రీ కొరకు చేస్తున్నావు. అప్పుడు ఉపయోగించే పదము వేరు, యు ఆర్ ఆర్మీ. అలా కాకుండా నీ స్వలాభం కొరకు ఒకరిని చంపావనుకో, పాపం బై మిస్టేక్ చంపినా సరే హంతకుడు అంటారు. తెలియకుండా, పొరపాటున, అనుకోకుండా జరిగింది, స్టిల్ యు ఆర్ హంతకుడు. నీకెంతో కొద్దిగా శిక్ష ఉంటుంది. ఇంటెన్షన్తో చేస్తే చాలా పెద్ద శిక్ష, ఇంటెన్షన్ లేకుండా వేసినప్పుడు సేమ్ మన లా ఎలాగో పైన ఉన్న లా కూడా అలాంటిదే. ఆ విశ్వం యొక్క నియమం కూడా అలాగే ఉంటుంది. సో ప్రభుత్వమే కదా హంతకునిగా తర్ఫీదిచ్చింది ఆ లెఫ్టినెంట్గా ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు మీరు హంతకునిగా మారడం అనేది అసాధ్యం. అంటే మీలో పరివర్తన కలిగిందనేదే కదా, అంటే మీరు క్రమ పరిణామం చెందుతున్నట్టే కదా అర్థం అంటూ ఆమె ప్రేమగా నా చేతిని తన ఒడిలోకి తీసుకుంది. ఏం చెప్పాలి అనుకుంటుందంటే, చాలా ఇదైపోతున్నాడు రిచర్డ్, ఎందుకు ఇలాంటి జన్మలు తీసుకున్నాను, ఎందుకు నేను ఇంతమందిని చంపాను, అట్టిలాగా ఉండి అలా చంపాను, ఈ ఆర్మీలో జాయిన్ అయ్యి అణుబాంబు వేసి ఇలా చంపాను. అంటే నువ్వు కాదు కదా, నిన్ను హంతకుణ్ణి చేసింది గవర్నమెంట్ కదా. అలా అన్నప్పుడు నువ్వు ఇప్పుడు చక్కగానే ఆలోచిస్తున్నావు కదా, అదంతా రైట్ కాదని, అంటే నీలో మార్పు వచ్చిందనే కదా, నువ్వేమీ బాధపడకు అన్నట్లుగా ఆమె అతని చేతిని ప్రేమగా తన చేతిలోకి తీసుకుని ఒడిలోకి పెట్టుకుందంట. నాలోని అట్టిలా పార్శ్వం నాలోనే కాదు, ఎవరికైతే ఎదుటి వ్యక్తిని చంపేయాలని లేశమాత్రంగా తలంపు కలుగుతుందో వారందరిలోనూ ఈ అట్టిలా ఉన్నాడు మనకు చెప్తున్నాడు ఈ రచయిత. చంపేయాలన్నంత కోపం వచ్చేస్తుంది అని మాట్లాడుతూ ఉంటాము రైట్, కోపంలో ఉన్నప్పుడు. అలా లేశమాత్రంగా ఉన్నా కూడా అట్టిలా అనే మనసు మీలో ఉందని గుర్తుపెట్టుకోండి, గమనించుకోండి అని చెప్పినట్టుగా. అంటే వీలున్నంత వరకు అలాంటివి మాట్లాడకపోవడం చాలా మంచిది మాస్టర్స్. ప్రయత్నపూర్వకంగా మనము క్యాజువల్గా మాట్లాడితే తప్పేంటండి అని చెప్పేసి అంటూ ఉంటాము. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ క్యాజువల్గా మాట్లాడే మాటలు కూడా మనం పద్ధతిగానే మాట్లాడతాము, జాగ్రత్తగానే మాట్లాడతాం. ఈరోజు పొద్దున్నే అనుకుంటా, కిచెన్లో నేను ఏదో చేస్తున్నాను, క్యాజువల్గా మర్చిపోయాను అదేదో వర్డ్, ఏదో అనేసాను, అనేసి నెక్స్ట్ సెకండ్లోనే రియలైజ్ అయ్యానండి. మళ్ళీ దాన్ని సర్దిద్దేసుకున్నాను. క్యాజువల్, దాని ద్వారా ఏ దారుణము నష్టము ఏదీ లేదు, నార్మల్గా వచ్చేసింది. ఏదో త్వర త్వరగా చేస్తూ ఏం చేశాను అంటే, మిల్క్ కుక్కర్ పెట్టాను. మిల్క్ కుక్కర్ పెట్టినప్పుడు అది 1 బౌల్ తోడు పెట్టాలి అనుకున్నాను. మళ్ళీ తర్వాత గుర్తొచ్చింది ఇంట్లో అస్సలు లేదు, ఇంకొక బౌల్ తోడు పెట్టాలి అని చెప్పేసి కుక్కర్ మీద మూత 1 బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయగానే మూత తీసేసి సింకులో పెట్టేశాను కడుగుదామని. తర్వాత డిసైడ్ అయ్యాను మళ్ళీ ఇంకొకసారి కుక్కర్ యూజ్ చేయాలని. అట్లాంటప్పుడు నేను మూత సింక్లో పెట్టకూడదు కదా, మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు కదా సెకండ్ బౌల్ వేడి చేసుకోవాలి అనుకున్నప్పుడు. ఆ లోపల పెట్టేశాను కాబట్టి నాకు ఆవేశం ఎక్కువ అన్నట్టుగా మాట్లాడుతూ బుద్ధి లేని పని చేశాను అన్నట్టుగా అనుకున్నాను. ఇమ్మీడియట్గా మళ్ళీ నన్ను నేను సర్దిద్దుకొని నెక్స్ట్ సెకండ్లో, బుద్ధి ఉంది, ఈ పని నేను చెయ్యను మళ్ళీ,
నేను సరిగానే చేస్తున్నానని నన్ను నేను మళ్ళీ మాట్లాడుకున్నాను. ఈరోజు పొద్దున జరిగింది ఇది. సో అలా క్యాజువల్గా మనం మాట్లాడేస్తూ ఉంటాం. ధ్యానము జ్ఞానం తీసుకున్నప్పుడు ఎనర్జీ స్టేట్ పెరిగే ఏమవుతుందంటే అలవోకగా అలా మాట్లాడే మాటల్లో కూడా మనం జాగరూకతతో ఉండడము, ఒకనాటికి అది మనకు నార్మల్గా న్యాచురల్గా అన్ని రైట్ పదాలే పాజిటివ్ పదాలే మాట్లాడడం అలవాటైపోతుంది అనమాట. సో అందుకే కాబోలు మన పరిమాణ క్రమంలో పునర్జన్మ తీసుకున్న వెంటనే గత జన్మ తాలూకు స్మృతులు మరిచిపోయి ఈ మారు మరింత ఏకాగ్రతతో మరింత మంచి పనులు చేయడానికి నవజీవితానికి స్వాగతం పలుకుతాము. గతం గతః. ఏమంటున్నారు అంటే మనకు పుట్టిన తర్వాత పూర్వజన్మవి కూడా గుర్తున్నట్లయితే కలగా పులగం కదండి. మనిషి ఈ జన్మలో సాధించేది పక్కన పెట్టేసి గత జన్మ గురించే ఆ విశ్లేషణ చేసుకుంటూ అక్కడే కన్ఫ్యూషన్లోకి వస్తాడు. అందుకే ఆ భగవంతుడు దాని గురించి మనకు మరుపునకు తీసుకొస్తాడు, మాయలో పడేస్తాడు. అంటే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయరా, దాని ప్రభావితం నీకు ఇక్కడ ఉండకూడదు, ఫ్రెష్గా స్టార్ట్ చెయ్యి అని చెప్పేసి ఇంకొక ఛాన్స్ ఇచ్చినట్టుగా. సారీ మాస్టర్స్, నాది ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లము. సారీ. ఇంకొక పారాగ్రాఫ్ ఉందండి. సో సో నవజీవితానికి స్వాగతం పలుకుతాము. గతం గతః. మీరు చెప్పేది సరి అయినదే, కానీ యాక్టిలా జీవితానికి మీరెలా జవాబుదారులు అవుతారు? అయితే గీతే యాక్టిలానే రిచర్డ్ బాక్కి జవాబుదారు అవుతాడు అని చెప్పింది లెస్లీ. అంటే భర్తను ఓదార్చడానికి ప్రయత్నిస్తుంది. నువ్వేమీ అలా అనుకోకు, నువ్వు అతని క్యారెక్టర్కి బాధపడకు, అతనే నీకు సమాధానం చెప్పాలి, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి అని చెప్పేసి చెప్తుందనమాట. క్రితంసారి క్రిందికి దిగినప్పుడు అక్కడ జరిగిన సంఘటనలకు సంకేతమా అన్నట్లుగా మా విమానం క్రింది భాగం అంతా బురదమయం అయిపోయినట్టుగా నాకు అనిపిస్తోంది. క్రింద గల స్వచ్ఛమైన నీటిలో దానిని ఒకసారి శుభ్రపరచాలి అని అనుకున్నాము. విమానాన్ని నీటి మీదుగా తీసుకెళ్లి దానిని శుభ్రం చేద్దామా అని అడిగింది లెస్లీ నా వైపు ప్రశ్నార్థకంగా చూసి. అంతలోనే నా ఆలోచనలను చదివి థ్రాటిల్ని వెనక్కి లాగింది. మా విమాన వేగం తగ్గి నీటి జల్లులను విరజిమ్ముతూ నిదానంగా ఆగింది. ఈ మారు అది మమ్మల్ని మరో వింత ప్రపంచంలోనికి తీసుకువెళ్ళింది. ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అయిపోయి వాళ్ళు బయటకు వచ్చేసారు కదా. బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఒక చేదు జ్ఞాపకాల్లోకి వెళ్ళినట్లు కదా. దానికి సంకేతంగా ఏమని చెప్పారు రచయిత ఇక్కడ అంటే, విమానం కింది భాగం అంతా బురదమయం అయిపోయినట్లుగా. బురద దేన్ని చూపిస్తుంది? శుభ్రతని దేన్ని చూపిస్తుంది? శుభ్రత హై ఎనర్జీ స్టేట్ అనుకుంటే బురదని లో ఎనర్జీ స్టేట్ లాగా అనుకోవచ్చు. వాళ్ళు ఇప్పుడు వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఒక బురద ఎలాగైతే చీ అన్నట్లుగా ఉంటుందో అలాంటి ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళారు. కాబట్టి సింబాలిజంగా విమానం అలా ఉంది అని చెప్పేసి అనిపించి ఆమె దీన్ని నీటిలో కింద నీటిలో కడుగుదామా అంటే నేనేమీ చప్పుడు చేయలేదు, ఇంకొక ఎక్స్పీరియన్స్లోకి వెళ్దాము అన్నట్టుగా ఆయన ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఈమె రీడ్ చేసిందనమాట. రీడ్ చేసి విమాన వేగం తగ్గించి నీటి జల్లులను విరజిమ్ముతూ నిదానంగా ఆగింది. ఈ మారు అది మమ్మల్ని మరొక వింత ప్రపంచంలోనికి తీసుకువెళ్ళింది అని చెప్పేసి చాప్టర్ ఎండ్ చేశారు. అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎండ్ అయింది, ఇంకొక ఎక్స్పీరియన్స్లోకి వీళ్ళు వెళ్తున్నారు అని అర్థం చేసుకోవాలి మాస్టర్స్. 9th చాప్టర్ ఇక్కడ ఎండ్ అయిందండి. వీ కెన్ స్టాప్ ఇట్ హియర్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. సహనంతో వింటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్.